కోవిడ్ నుంచి అయితే 10 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకుని వచ్చిన 24 క్యారెట్ అది ఇండియాకి తీసుకుని వచ్చి అయితే నేను అమ్మేసాను. అసలు ఎందుకు అమ్మేసాను తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో గైస్, కోవిడ్లో ఇప్పుడు గోల్డ్ కొన్నామంటే అంత ఈజీ అయితే కాదు. కోవిడ్లో గోల్డ్ కొనాలంటే ముందు మనకు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. దాంట్లో అయితే మనకు ఎంత కావాలో మనీ అయితే డిపాజిట్ చేసుకుని ముందు ఉండాలి. ఇంకా నేనైతే కోవిడ్లో బ్యాంక్ అకౌంట్ అయితే 1 ఇయర్ ముందు అయితే చేసుకున్నా. గోల్డ్ కోసం మనకు అది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ వెళ్ళకుండా మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే చేసుకోవచ్చు. మేకింగ్ చార్జెస్, ట్రాన్సాక్షన్ చార్జెస్ అని ఏముండో అన్ని ఫ్రీని దీంట్లో అయితే. నేనేమో ప్రమోషన్ అయితే చెప్పడం లేదు, మీకు అవసరం పడుతుందని చెప్తున్నా. మీలో ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా నాకు కావాల్సింది ఒక తులం బంగారం అంటే 10 గ్రాములు. దానికోసం నాకు కావాల్సింది 430 దినార్లు అయితే సరిపోతాయి. అంటే 1,20,000 వరకు అవుతుంది. కానీ నేను 440 దినార్లు అయితే వేసుకొని వెళ్తున్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ రేట్ పెరిగితే ఎవరు ఏం చేయలేదు కదా, ముందు వేసుకొని వెళ్తే మంచిదని. సో డబ్బులు డిపాజిట్ చేసి అయితే నేరుగా అయితే గోల్డ్ షాప్ అయితే వచ్చేసిన. గోల్డ్ షాప్ అంటే అలాంటి ఇలాంటి కాదు, ఇక్కడైతే మనకి మేకింగ్ చార్జెస్ చాలా తక్కువ పడతాయి. ఇంకా నేను గోల్డ్ ఇక్కడ ఎలా కొన్నానని స్టెప్ బై స్టెప్ అంతా అయితే ఫుల్ వీడియో చెప్పిన. అది మీరు చూడకపోయింటే కింద లింక్ పెడుతున్నాను, వెళ్ళి చూసేయండి. ఇంకా ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఈ గోల్డ్ ఎందుకు అమ్మేశానంటే, ఈ గోల్డ్ నా కోసం కాదు, మా అక్క కోసం అయితే తీసుకున్నా. ఇది ఇచ్చేసి మా అక్క దగ్గర అయితే డబ్బులు అయితే తీసుకున్నా. కొంచెం అయితే క్యాష్ లో తీసుకున్నా, కొంచెం అయితే ఫోన్ పే ద్వారా చేసుకున్నా.